దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని అతి పరిశుద్ధమైన నామములో మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, వాక్యమును కొరకు ఈ దినము గ్రహించుట, దినము పాఠము గ్రహించుట, ప్రతి వారు గ్రహింపు కలిగి వాక్యముకు లోబడాలి. అటు మాటలు మనం ఆలోచించే వారముగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయగల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఈ సమయములో నీ వాక్యమును చేతపట్టి నీ ఆత్మచేత మమ్మల్ని నింపి ఈ స్థలమును నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాట్లాడకు మా జ్ఞానం సరిపడదు ప్రభా, గనుక మాలో మీరుండి మీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో అందించి వాక్యమును ఏ రకంగా ప్రకటించాలో అంటే రీతిలో ప్రకటించి వాక్యముతో మీరుండి మీరు ఉన్నారని నమ్ముచ్చు వినుచున్న వారందరిని వాక్యానికి లోబడి సహాయం దైత్యమని అల్లుపుడే నన్ను లిసిలు చాటను మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసిన మాటలన్నీ వాక్యము ద్వారా అందించమని నేనే వాక్యమును అన్న యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయం మనకు తోడుగా ఉండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో అనేకమైన మాటలు వింటున్న మనకు దేవదేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉన్నారనేది నమ్మాలి. అందుకే గ్రహించుట, ఈరోజు పాఠం గ్రహించుట. ఈ గ్రహింపు ఎంతమంది ఉన్నారు అంటే ఆదిలో భక్తులు గ్రహింపు కలిగి ఉన్నారు కాబట్టి
సర్వాధికారి నీ క్రియలను ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నది. ప్రభువా, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచును పరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చే దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు. ఒకసారి ఆపండి. ఎందుకు దేవుడు మాట్లాడుచున్నాడంటే ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉండాలి. ఒకసారి దేవుడు తన క్రియను బట్టి ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడే, అది ఏమై ఉన్నదో ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు వీరి ఇటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం? ఎందుకు దేవుడి మాటలు మనకి కడవరి దినాల్లో మనం ఆలోచించమంటున్నాడు ప్రియులారా? ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే వినుట వలన గ్రహింపగలిగిన మనము, ఆలోచన వలన మనం గ్రహింపగలిగిన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన నడిపింపు కూడా కలిగి ఉండాలి. అప్పుడే దేవదేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరచాలని దీవించాలని ఆలోచన కలిగిన ప్రభుకి మనం ఏమి చెల్లిస్తున్నామో ఒకసారి గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఈనాడు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి మనం జీవించాలి ఈ భూమి మీద. లేకపోతే కష్టమే అని కూడా దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో వింటున్న నీవు, మనము ఈ సాయంకాల సమయంలో వింటున్న మనము ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఏమని ఉన్నదంటే 5వ వచనం చదువుతున్నప్పుడు, అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిను. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మూలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకుని బంగారు దట్టి కట్టుకుని వారై ఆలయము నుండి వెలుపలకు వచ్చి ప్రభునందు ప్రియులారా, చూసారు ఎంత గొప్ప శక్తిమంతులై ఉన్నారు. ఈనాడు మనము కూడా అటువంటి శక్తిమంతులుగా ఉండగలమని దేవుడు చెప్తున్న మాటలు. నరులు ఏమాత్రం తక్కువ కాదండి, నరులు ఏమాత్రము తక్కువ కాదు. మనం గమనించాలి. ఒకరోజు ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నరులు ఏమండి సృష్టి మాత్రం కాదండి, నరులు పుట్టిక దేవుని పోలిక పుట్టిక. అందుకే నరుడికి మరణము లేదు అనేది దేవుని ఉద్దేశం. కానీ ఇది శరీరముకును ఆత్మకు విశ్రాంతి మరణమే తప్ప పూర్తి మరణము కాదు. అందుకని దేవుడు ఈ భూలోకము నుండి పరలోకమునికి ఈ భూమి మీద ప్రజలందరూ చేర్చాలని, అందుకే ఈ భూమిని పరిశుద్ధపరుస్తున్నాడు. అంటే ఈ భూమి మీద పరిశుద్ధులైన వారు నివసింప చేయగలరు. అంతే ప్రతి మానవుడు ఎలా జీవించగలడంటే పరిశుద్ధాత్మతో నింపగల. ఇప్పుడు నింపబడలేదండి, ఇప్పుడు నింపబడ్డారు కానీ సాతాను గడి దొంగిలిస్తున్నాడు. అప్పుడు దొంగిలించుట కుదరదు. ఎందుకంటే ప్రతి వారు మహిమ ఆత్మ అగ్ని ఆత్మతోనూ పరిశుద్ధాత్మతో నింపగలిగి ఉంటారనేది మనం గమనించాలి. తర్వాత 7వ వచనం 8వ వచనం చదువుతున్నప్పుడు, అప్పుడు 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకిచ్చిన. ప్రియులారా, ఇక్కడ మొదట మనం అంటున్నాం 7 ముద్రలు, 7 బూరలు, 7 దేవదూతలు, 7 దేవదూతలు, 7 బంగారు పాత్రలు పట్టుకున్న దేవదూతలు పరిశుద్ధులుగా ఉన్నారు. ఏంటిది?
సంఖ్య 7తో ఉందంటే ఇది ఆలోచించవలసిన విషయమే. అందుకే ఈరోజు అంశం ఏంటి? ఆలోచించుట. ప్రియులకు మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఏమి చేయబోతున్నాడు, దేవుడు మన పట్ల ఏమి గురి కలిగి ఉన్నాడు, దేవుడు మన పట్ల ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు మన పట్ల ఏ తలంపు కలిగి మన మధ్యనకు రాబోతున్నాడు. ఈ భూలోకాన్ని పరిశుద్ధపరచబోతున్నాడా అంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ భూలోకంలో మానవుడి వలె జీవించబోతున్నాడా? ఎస్ అని గ్రంథాలు చెప్తున్నాయి. ప్రకృతి ఘోషిస్తుంది, సృష్టి యావత్తు చెప్పుతుంది, ప్రకటిస్తూనే ఉంది. అయినా మనుషులు ఎందుకు గ్రహింపలేకున్నారంటే అపవాదికి లోబడటం వల్ల. అపవాదికి లోబడిన వాడి గ్రహింపు రాదు, ఆలోచన పుట్టదు. ఎంతసేపు ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో కూడగట్టుకోవాలని తపన తప్ప ఆలోచిద్దాం, ఏదో మన పక్కన జరగబోతుంది అని మన దేహం చెప్పుతుంది, మన ఆత్మ గర్తిస్తుంది, ప్రకృతి చెబుతుంది, అది మనం ఆలోచిద్దాం అనే మాట ఎవరికి కూడా కొంచెమైనా కూడా కలగన రీతుల మనుషులు సాతానుకు లోబడిపోతున్నారు. అందుకే మనిషి జన్మము పరిశుద్ధాత్మతో ముడిపడిన జన్మమైనది. తర్వాత మాట 8వ వచనం చదువుకుంటే, అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చి ఆయన శక్తి నుంచి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతుల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగే వరకు ఆలయమందు ఎవడను దేవునికి మహిమ కలుగును. చూసారండి, ఆ 7 పాత్రలు, బంగారు పాత్రలు ఏమన్నదంటే తెగులుతో కూడిన క్రియలు. జాగ్రత్త. దేవుడు భూలోకంలో నివసించుచున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు భూలోకానికి. ఎలా చెప్పగలరంటే దేవుడు ఇలా సువార్త ప్రకటించబడుతుందంటే ఆయన ఆత్మ పరిశుద్ధుడిగా అనేకులను సంచరిస్తున్నాడు, అనేకులకు ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ ప్రవచనాలు వస్తున్నాయి. కొంత ప్రకృతి ద్వారా, కొందరు మనుషుల ద్వారా, కొంత గ్రంథాల ద్వారా కూడా ప్రకటించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రవచనాలే. నువ్వు నేను అనుకున్నట్టు కాదు, ఇక్కడ నువ్వు నేను ఆలోచించినట్టు కాదు. కుమారులారా ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన పరిస్థితులు ఎంతగా దారుణంకి దిగజారిపోతున్నాయి. దేవుడు దిగజారిపోకుండా ఎంతగా ప్రయాసపడి కాపాడాలని నిన్నుగా పరలోకంలో చేర్చి ఆయన ఈ భూలోకం పరలోకం యాకము చేయాలని చూస్తున్నాడు. అంటే మానవులు భూమి మీదే కాదు కానీ పరలోకము కూడా నివసించగలరు, అక్కడ కూడా మెసలగలరు, అక్కడ కూడా సంచరించగలరు, అక్కడ కూడా జీవించగలరు అనే ఒక నిదానం. ఇవాళ మనకు చంద్రమండలంలో మరి మనిషి కూడా ప్రవేశించవచ్చు, మనుషులు జీవించడానికి మరొక లోకం ఉన్నదని చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. ప్రియులారా గమనించండి ఒకసారి, మనం ఏ లోకముకు వెళ్తున్నాం? దేవుడిచ్చిన సృష్టి లోకాలు మానేసి మనము సృష్టించిన లోకాలతో ఎంత దుర్మార్గతనం సాతాను గడి చేర్చున్నాడంటే దేవునికి నీకు సంబంధం లేకుండా చేయటానికి మాత్రమే. అందుకే గ్రహించండి, ఆలోచన కలిగి ఉండి ఒకసారి గ్రహింపు కలిగి ఉండాలి, గ్రహించాలి మనం. అందుకే ఈరోజు వాక్యము అంశం ఇతను గ్రహించుట. ఈరోజు గ్రహించమని దేవదాసు గారు చెప్పిన మాట అంటే దినానికి ఎన్నిసార్లు అవకాశం దొరికితే అన్నిసార్లు గ్రహింపగలిగిన తలంపులతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రతిదీ సక్సెస్ అవుతావు. ఎందుకంటే సాతాను నీలోకి చేరడు, నీలోకి రాడు. కుమార్తె నీలో రాడు, ప్రవేశించడం వాడు. ఎందుకంటే నువ్వు గ్రహింపు కలిగి అలర్ట్గా ఉన్నావు. అంటే గ్రహింపు కలిగిన వాడు ఆత్మతో స్నేహము కలిగి ఉంటాడు, గ్రహింపు కలిగిన వాడు పరిశుద్ధాత్మతో కలవటకును, జీవించుటకును, నడవటకును, ప్రయాణము చేయటకు సిద్ధపడతాడు. గ్రహింపు లేకపోతే సాతానుగాడు తన వశము చేసుకుని నిన్ను నన్ను నాశనం చేయటమే చూస్తాడు. ప్రియులారా, ఈ 8 వచనాల్లో మనం చదువుకున్నాం. సుమారు చూడండి, మొదటి వచ్చిన ప్రకటన గ్రంథంలో ఈ 8 వచనాలు ఎంతగా మరి చూడండి. ఈ 15 అధ్యాయం నుండి మరి 8 వచనాలు మనం చదువుకునే ఎంత గంభీరమైన మాటలు.
దేవుడు ఎందుకు ఈ పాత్రలు పట్టుకున్నాడు? ఎందుకు ఆ యొక్క మహిమ గల దేవాలయం అంటే ఎక్కడ? భూలోకములోనే ఉంది దేవాలయం. పరలోకుల పంత పరిశుద్ధమైనది. ఈ భూలోకములు ఆయన పాత్రలు పట్టుకొచ్చి పెట్టారంటే ఆ తెగులు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు తెగులు రాకుండా కాపాడదు. కరోనా వచ్చిన దానికే గిజగజలాడిపోయాం 3 సంవత్సరాలు. ఎందరినో కోల్పోయాం, ఎందరినో నష్టపోయాం. రాబోయే దినాలు ఎంత భయంకరం. దేవుడే భూలోకములు దేవాలయములు ఆయన మహిమతో నింపబడుతూ ఆయన దగ్గర నుంచి వెలుచున్న ఈ వెలుగు పొగగా మారి ప్రపంచాన్ని ఏం చేస్తుంది? కాపాడుకుంటే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త. ఆయన సృష్టించిన సృష్టి ఎన్నటకునో నాశనించాడు. పవిత్రంగా నుంచుతాడు, పరిశుద్ధంగా నుంచుతాడు. కానీ దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన మహిమ మేఘాలకు ఎక్కించుటకు నిన్ను నన్ను మనందరినీ చేయించు. అంటే నీవు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఈ స్థలం అంతా కూడా పరిశుద్ధపరచుటకు దేవుడు నడుము కట్టి ఉన్నాడు, నడుము బిగించి ఉన్నాడు. ఎలాగ బిగించట్లేదు కాబట్టి నీ తరపున దేవుడే బిగించి ఉన్నాడు. గమనించగల మనసును దేవదేవుడు అందించి పరిశుద్ధాత్మతో ఈ లోకములో కూడా నీవు ఆయనతో పాటు నడుము కట్టి పరిశుద్ధాత్మతో నింపుదల దేవదేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రాజా నీకు వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యమును బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మేమందరం మెసులుతూ ప్రార్థిస్తూ, నీ వాక్యము చేత మేము నింపబడి, నీ వాక్యము చేత మేము బలపడి, నీ వాక్యము చేత మేము నింపబడి ఆత్మతో వర్ధిల్లించినట్లు దేవా తండ్రి ప్రభువా నీకు స్తోత్రాలని ఎప్పుడైతే మేము మాట్లాడుచున్నామో అటు మాటలను మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని మా దేశ ప్రజలు తండ్రి ఇదిగో తండ్రి 900-800 కోట్ల పైగా ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ ప్రభు నీ ఆత్మను కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పరలోక రాజ్యములో చేరటం కావాలి. అందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేసి బైబిల్ మిషన్ అధికారులను బైబిల్ మిషన్ బిడ్డగా పనివాడిగా చేయించిన ఈ యొక్క ప్రార్థన, ఈ మాటలు అనేకులు వినుటకు నీ ఆత్మ నడిపింపు దయచేయమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని కృపా సహాయము తోడైండును గాక. ఆమేన్.